ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతం. మే 11, 2026 తేదీకి సంక్షిప్త పంచాంగము. సోమవారము, వైశాఖ మాసము, కృష్ణపక్షము. వీటి యొక్క పూర్తి పంచాంగ వివరాల్లోకి వెళ్దాం. 11 మే 2026 రోజున ముఖ్యమైన వివరాలు: శ్రీ పరాభవనామ సంవత్సరము, సోమవారము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము. ఈరోజు తిథి కృష్ణపక్ష నవమి మధ్యాహ్నం 3:24 వరకు, ఆ తర్వాత దశమి ప్రారంభం. నక్షత్రం శతభిషం తెల్లవారుజామున 1:28 అంటే మే 12వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభాద్ర ప్రారంభమవుతుంది. నేటి యోగము ఇంద్ర తెల్లవారుజామున 1:04 అంటే మే 12వ తారీఖు ఉదయం అవుతుంది వరకు ఉంది. తర్వాత వైద్యుతి. కరణము గరిజ మధ్యాహ్నం 3:24 వరకు ఉంది. ఆ తర్వాత వణిజ తెల్లవారుజామున 3:14 వరకు కూడా ఉంది. ఈరోజు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలు: సూర్యోదయం ఉదయం 5:44 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:37 వరకు, చంద్రోదయం తెల్లవారుజామున 2:27 వరకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:22 వరకు ఉంది. నేటి రాశులు: సూర్యరాశి మేషరాశి, చంద్రమానం ప్రకారం కుంభరాశి. 11వ తారీఖు మే 2026న శుభ అశుభ సమయాల నివేదన. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:51 వరకు ఉంది. అమృతకాలం సాయంత్రం 6:05 నుండి 7:43 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 7:14 నుండి 8:55 వరకు ఉంది. యమగండము ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:18 వరకు ఉంది. గుళికా కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:40 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 4:20 వరకు కూడా ఉంది. వర్జ్యము మధ్యాహ్నం 12:45 నుండి 2:21 వరకు ఉంది. నేటి తారాబలము: ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నందువలన ఈ కింది రాశుల వారికి చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటి అంటే మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, ధనస్సు రాశి, కుంభరాశి. ఇక మే 11వ తారీఖు 2026కి తారాబలం. ఈరోజు నక్షత్రం శతభిషం కాబట్టి ఈ క్రింద జన్మ నక్షత్రాల వారికి తారాబలం అనుకూలంగా ఉంటుంది. అశ్విని, మఘ మూల నక్షత్రం వాళ్ళకి సాధారణ తార, కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ వారికి క్షేమతార, మృగశిర, చిత్త, ధనిష్ఠ వారికి మిత్రతార, అర్ధ, స్వాతి, శతభిషం వారికి జన్మతార, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర వారికి పరమ మిత్రతార, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వాళ్ళకి సంపత్తార. ఇవి 11వ తారీఖు. ఇవి మే 11, 2026 తారీఖుకు సంబంధించిన సంక్షిప్త పంచాంగ వివరాలు. ఇవి ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మీ ప్రాంతానికి సంబంధించి ఖచ్చితమైన పంచాంగ వివరాల కోసం మీ దగ్గరలోని పండితులను సంప్రదించగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః.